గుడ్ టాగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ చూపిస్తున్న సపోర్ట్ కోసము చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాగ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. కొత్తగా ఛానల్ పెట్టాం కదా, సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు అస్సలు మర్చిపోవద్దు. సరే అండి, అయితే ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు? కొత్త ప్లేస్ అండి. బెర్లిన్ నుంచి జస్ట్ 1 hour డ్రైవ్లో అనమాట లుబెనావ్ అని ఒక ప్లేస్ ఉంది. ఒక చిన్న ఊరు అనమాట, టౌను. సో అది స్ప్రీవాల్డ్ అనే ఒక ప్లేస్కి అది గేట్వే లాగా అని చెప్తారు, అంటే అది స్టార్టింగ్ పాయింట్ లాగా అనమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సరే, మనం వెళ్ళబోయే ప్లేస్ గురించి విషయాలు తెలుసుకుందామా. దీని పేరు స్ప్రీవాల్డ్. స్ప్రీ అంటే రివర్, వాల్డ్ అంటే ఫారెస్ట్, అంటే రివర్ మీద ఉండే ఫారెస్ట్ అనమాట. సో ఈ ఏరియాకి మనము బెర్లిన్ నుంచి వెళ్తున్నాం కాబట్టి సౌత్ ఈస్ట్ ఎడ్జ్ నుంచి ఎంటర్ అవుతాము. సో సౌత్ ఈస్ట్ ఎడ్జ్లో ఉన్న గేట్ వేలో ఉన్న టౌన్ లుబెనవ్. సో మనం ఇప్పుడు లుబెనవ్కి వెళ్తున్నాం అనమాట. మీకు సంగతి చెప్పమంటారా? లుబెనవ్ పాపులేషన్ ఎంతో తెలుసా? తిప్పి కొడితే 16,000 మంది అంట అండి బాబోయ్. అంటే టౌన్ మధ్యలో నుంచొని గట్టిగా హలో అంటే 10 మంది పొలో అని పలుకుతారు. అబ్బా, ఆ ఊహ ఎంతో బాగుంది కదా. కానీ ఇక్కడ అంత సీన్ లేదండి. ఎస్పెషలీ ఇంకా ఈ జర్మన్ వాళ్ళకైతే అసలు అలాంటిది ఏమీ ఉండవు. మాటల్లో పడి మనం హైవే ఎక్కేసామండి. ఇక్కడ హైవేని జర్మనీలో ఆటోబాన్ అంటారు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఆటోబాన్లో స్పీడ్ లిమిట్ ఉండదండి. చూడండి, మనం 130 మీద స్పీడ్కి వెళ్తున్నాము. సో ఇది ఆ స్పీడ్ లిమిట్ అయితే అసలు ఉండదు. కాకపోతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మటుకు ఖచ్చితంగా బాగా మెయింటైన్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఓవర్టేక్ చేసుకొని స్పీడ్గా వెళ్తూ ఉంటారు. సో మనం ఒక స్పీడ్ సెట్ చేసుకొని అది మనము సెట్ అయిపోయినాక రైట్ సైడ్ లేన్లోకి మూవ్ అయిపోతాము అండ్ ఆ స్పీడ్ తోటే పోతూ ఉంటాము. ఇప్పుడు చూడండి, మనకి రైట్ సైడ్ ట్రక్స్ వచ్చాయి. సో మనం లెఫ్ట్ లైన్ ఇండికేటర్ వేసుకొని ఆ ట్రక్స్ మీద నుంచి మనం ఓవర్టేక్ చేస్తున్నాం కాబట్టి ఈ లెఫ్ట్ లేన్లోనే మనం వెళ్తూ ఉంటాం అనమాట. సో మనకి ఎంతవరకు మనం ఓవర్టేక్ చేసుకుంటా ఉంటామో అప్పుడు లెఫ్ట్ లేన్లోనే మనం పోతూ ఉంటాము. మనకి చూడండి ఎన్ని ట్రక్స్, మనం ఇప్పుడు ఒక 2-3 ట్రక్స్ దాటేసాము. సో మనం ఆ నెక్స్ట్ ట్రక్ దాటే వరకు మనం లెఫ్ట్ లేన్లోనే ఉంటాము. ఇప్పుడు మనము ఓవర్టేకింగ్ అయిపోయింది కాబట్టి మనం చూసుకొని ఇండికేటర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము రైట్ సైడ్ లేన్లోకి మూవ్ అయిపోతామండి. చూడండి, మనం రైట్ సైడ్ లేన్లోకి వచ్చేసాము. అండ్ ఇప్పుడు మనల్ని ఎవరైనా ఓవర్టేక్ చేసుకోవాలంటే అగోండి ఆ కార్ లాగా లెఫ్ట్ సైడ్ లేన్లోనే వెళ్తూ ఉంటారనమాట. రీచ్ అయిపోయామండి, లుబెనావ్కి వచ్చేసాము. బాగుంటుంది ఇక్కడ. అంటే అంతకు ముందు కూడా మేము వచ్చాము, దగ్గర కాబట్టి మాకు రావాలి అని ఉన్నప్పుడల్లా మేము టైం ఉన్నప్పుడు షార్ట్ ట్రిప్ అనమాట ఎండ్ చేసి వెళ్ళిపోతుంటాము. చాలా రిలాక్సింగ్గా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈ ట్రిప్. ఎప్పుడైనా కానీ సీనరీస్ కానివ్వండి, మనం వెళ్ళే ప్లేసెస్ కానివ్వండి, చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. పట్టుకో, ఆల్మోస్ట్. అవును, నేను చెప్పటం మర్చిపోయాను. మాతో పాటు ఈ ట్రిప్కి మా ఫ్రెండ్స్ శామ్ అండ్ పర్మిళ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఆంటీ మొన్ననే హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్, మన హైదరాబాద్ అబ్బా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ట్రైన్ స్ట్రీట్ మధ్యలో వెళ్తా ఉంది, భలే ఉంది అసలు. అందరం రీచ్ అయిపోయామండి. చలో వెళ్దాం, లోపలికి వెళ్దాము. వీళ్ళిద్దరు బాయ్స్ రెడీ అయ్యి ఇక్కడ నుంచున్నారు. మమ్మల్ని అంతా ఇప్పుడు తీసుకెళ్లేది వీళ్ళే. ఆంటీను పిల్లలు వెళ్ళిపోతున్నారు ముందు. మేము వెళ్ళేది బోట్ రైడ్ ఇక్కడ అనమాట. మ్యాప్లో చూపిస్తారు ఇక్కడ రూట్, మనం వెళ్ళే రూట్ అదంతా ఇక్కడ మ్యాప్లో ఉంటుంది. ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి. రండి, టికెట్కి డబ్బులు పే చేసేది మేం కాదు,
మీరే మరి ఇంకా చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టున్నాయి. కప్స్ ఇవన్నీ సేల్కి పెట్టారండి. హ్యాండ్మేడ్ పోర్సిలిన్ అంట, చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇగో 12, ఇది 12 యూరోస్ అంట. ఇది 13. హలో, ఇది 21 యూరోస్ అంట. ఇవన్నీ అదే ఉన్నాయి. ఇవి బటర్ హోల్డర్స్ ఇవి. ఇది అసలే అంటే ఇది గుర్కెన్ లిక్కర్ అంట అండి. విచిత్రంగా ఉంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి వచ్చేసి మన కీరా ఉంటుంది కదా, గుర్కెన్ అంటే దానితో చేసిన లిక్కర్ అంట. చూడండి, చిన్న బుడ్డి బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సేల్కి పెట్టారు. చూడండి, ఆమె ఇందులో నింపిస్తుంది. లిక్కరే కాకుండా ఇవి పికిల్స్ లాగా చేసి ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఆమె ప్యాక్ చేస్తుంది. ఇది హనీ బాటిల్స్. ఇవన్నీ సేల్ రైట్కి వచ్చేసాము. అవన్నీ బోట్స్ అనమాట. మామూలుగా అందరితో పాటు ఎక్కొచ్చు. ఒకటే పర్ హెడ్ 15 యూరోస్ ఉంటుంది పెద్దోళ్ళకి. పిల్లలకి వచ్చేసి 8 యూరోస్ అట్లా ఛార్జ్ చేస్తారు. అది కాక మనకే సపరేట్గా ఒక బోట్ కావాలి, ఫ్యామిలీ బోట్ లేదా ఒక గ్రూప్కి బోట్ కావాలి అని అంటే అది కూడా బుక్ చేయొచ్చు అనుకుంటున్నాం. అది ఎంతో ఇంకా తెలియదు మాకు ప్రైస్. సో ఇప్పుడు వెళ్దాం, మేము ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఉన్నాము. సో మాకు ఒక సపరేట్ బోట్ బుక్ చేద్దామని అనుకుంటున్నాము. సరే కనుక్కుందాము, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంట. చూద్దాం ఏమంటాడు ఆయన. తెచ్చుకున్నావా నువ్వు? ఏది నీ క్యాప్ ఏది? మెయిన్గా ఉన్నాయి బస్సులాగా అండి, మనకి సిటీ బస్సులాగా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ బోట్ ఫిల్ అయ్యేదాకా వీళ్ళ బోట్ కదలదు అనమాట. అదిగోండి, వాళ్ళది ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఈ బోట్ ఫిల్ అయ్యేదాకా ఈ బోట్ కదలదు ఇక్కడి నుంచి. అక్కడ కూర్చొని, అక్కడ రెస్టారెంట్ లాగా ఉంది, అక్కడ కూర్చొని ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకొని అక్కడ తినొచ్చు. సో మన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు ఆయనతోటి సపరేట్ బోట్ కోసము. చూద్దాం. ఈయన కెప్టెన్ ఆఫ్ ది బోట్. మేము ఎక్కి కూర్చున్నాము, వీళ్ళు నా కోసం కర్చీఫ్ వేసి పెట్టారు. సో ఎక్కి కూర్చున్నాము, ఇంకా స్టార్ట్ కాలేదు మాది బోట్. ఇక్కడ మనకి ఇలా దొరుకుతాయి, ఇవి మనం కొనుక్కొని తాగొచ్చు కావాలంటే. ఆల్కహాల్ 18% వాల్యూమ్ ఉంటుంది. జస్ట్ షార్ట్ అన్నమాట. అదే కావాలా? పగిలితే ఇంకా టైం ఉంది నాన్న నీకు. దిస్ ఇస్ వైట్ వైన్ కాల్ టాప్ స్పీడ్ అండ్ ఇప్పుడు నా కోసం అది. థ్యాంక్స్ అబ్బా. స్టార్ట్ అయ్యాము. అదిగోండి మా బోట్ డ్రైవర్ని కెప్టెన్ పింకీ బిజీగా ఉంది, వాళ్ళ హస్బెండ్ని ఫోటోలు తీసేస్తుంది. డానీ అంతా యాక్టింగ్ చేస్తున్నాడు, గొడుగుతోటి బోట్ నడుపుతున్నట్టు డానీ యాక్టింగ్ చేస్తున్నాడు. అంతా అబద్ధం అది. చూడండి, డక్కు ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి ఎక్సైట్మెంట్. అసలు ఇంకా అన్లిమిటెడ్ ఇది. అందరు ముసలోళ్ళు చూడండి ఎంత ముద్దుకు కూర్చున్నారో బోట్లో. వాళ్ళు కూడా 60 కంటే తక్కువ ఎవరు లేరు చూడండి. అబ్బా, ఇది ఇంకా క్యూట్గా ఉంది ఈ బోట్. ఈ ఊరు మొత్తం వాటర్ మీదే ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని అది కంట్రోల్ చేయడానికి ఇక్కడ వాటర్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అదిగోండి, అది వాటర్ పోలీస్ స్టేషన్ అనమాట. సీట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకోలేదనో, ట్రిపుల్ రైడింగ్ లాంటివి కాకుండా వాటర్ పొల్యూషన్, చిన్న యాక్సిడెంట్స్ అట్లాంటివి ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటారు అన్నట్టు. అప్పుడప్పుడు వాటర్ ట్రాఫిక్ జామ్స్ కూడా అవుతుంటాయి అన్నమాట ఇక్కడ. అవన్నీ పోలీసులే చూసుకుంటారు. మరి ఇది కయాకింగ్ చేస్తున్నారు వీళ్ళు. అక్కడ అవన్నీ కయాకింగ్ బోట్స్ అమ్ముతున్నారు. అక్కడ టికెట్స్ తీసుకొని మనం ఇక్కడికి వచ్చి కయాకింగ్ చేయొచ్చు. ట్రాఫిక్ ఎంత ఉందో అక్కడ ముందు ఎన్ని బోట్లు వెళ్తున్నాయి చూడండి. మనకి బోట్ రైడ్ అనగానే కాశ్మీరో, కేరళనో లేకపోతే ఇటలీలోని వెనిస్ గుర్తొస్తుంది కదా. అందుకోసమే నేను ఈ ప్లేస్ ని వెనిస్ ఆఫ్ జర్మనీ అని అంటారు. అంతేకాదండో, ఈ ప్లేస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో కూడా ఉందన్నమాట. ఇదిగోండి వీళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళు కయాకింగ్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నానని పోజ్ కొడుతున్నాడు. వీడియో తీయమన్నాడు వెనకాల అబ్బాయి, రెడ్ టోపీ అబ్బాయి. ఎంత ట్రాఫిక్ వస్తుంది వెనకాల చూడండి. మా వెనకాల ట్రాఫిక్ చూడండి ఎంత వస్తుందో. 1 2 3 అంటాను.
1 2 3 డైవ్ చేస్తున్నారు. జోయల్ బాతులు వచ్చినాయి. ఎవరే వారు కాదు డక్కు. ఫోన్ చేస్తే దాని ఫోటోగ్రఫీ స్కిల్స్ ని ఫోన్ కింద పడితే ఏం చేస్తావు? ఇది పోస్ట్ ఆఫీస్ అండి. పొద్దున్నే పోస్ట్ మ్యాన్ బాబాయ్ తన బోట్లో వచ్చేసి అందరి లెటర్స్ తీసుకొని ఇంటింటికి బోట్లో వెళ్ళి లెటర్స్ పంచేస్తాడనమాట. ఉట్టి పోస్ట్ మ్యాన్ బాబాయ్కే బోట్ ఉంటుంది అనుకోకండి. మనకి ఇంటింటికి కార్లు వాటికి పార్కింగ్ ఉన్నట్టు ఇక్కడ ఇంటింటికి బోట్లు వాటికి పార్కింగ్ అవి కూడా ఉంటాయి. ఇది ఒక షాప్ లాంటిదండి. ఇట్లా మనం వెళ్తూ ఉంటాం కదా, వెళ్తూ ఉన్నప్పుడు ఇట్లా ఆపుతారు. వాళ్ళ రెస్టారెంట్ అట్లా ఫుడ్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. అవి కొనుక్కొని తినేవాళ్ళు కొనుక్కొని తింటారు. ఇప్పుడు మనకు ప్లేస్ లేదు ఆపడానికి. అబ్బా అసలు ఇది టూ మచ్. ఇక్కడ చాయ్ దొరుకుతుంది చూడండి, దొరికితే బెస్ట్. అగో కాఫీ అని ఉంది. మనకి లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది కదండి. అంటే మూడు పిల్లలు కొట్టుకుంటేనే స్ట్రెస్ అని కాదు కదా. వాళ్ళకేమో ఆఫీస్ పని, మనకి ఇంటి పని, పిల్లల పని, వంట పని, ఊర్లో ఉన్నంత స్ట్రెస్ మనకే ఉంటుంది. సో ఇలాంటి ట్రిప్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయండి. ఒక పవర్ రీఛార్జ్ లాంటిది అనమాట. అట్లా కూర్చొని ఆ బోట్లో వాళ్ళు అలా తీసుకెళ్ళిపోతా ఉంటే ఆ వాటర్లో ఆ బ్రీజు, ఆ క్లైమేట్, ఆ వెదరు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకున్న స్ట్రెస్ అంతా మర్చిపోవటమే కాకుండా మన మైండే కాదు మన హార్ట్ కూడా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుందండి. ఇది ఒక పవర్ రీఛార్జ్ లాంటిది అనమాట. ఇంకో విషయం, స్టార్టింగ్లో మీకు సపరేట్ బోట్ గురించి చెప్పాను, గుర్తుందా? ఇదేంటి మళ్ళీ వీళ్ళు మామూలు బోట్ ఎక్కేశారు అనుకుంటున్నారా? సపరేట్ బోట్ అంటే కయాకింగ్ బోట్ అంటండి. అంటే మన బోటు మనమే నడుపుకోవాలి. అందుకని ఈ జబ్బలు పీకేసే ప్రోగ్రాం మనకు అవసరమా అని క్యాన్సిల్ చేసుకున్నాను. నోరు మూసుకొని ఈ బోట్ ఎక్కేశాను అంతే. ఇది మనం వచ్చిన బోట్ అండి. పార్క్ చేశాడు, 1 hour బ్రేక్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆగాము, ఈ టేబుల్ ఆక్యుపై చేసుకున్నాము. వీళ్ళు ఏదో ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ఫుడ్స్ ఉన్నాయి. అవును ఫోటో దిగుదామా జంపింగ్ లైక్ దట్. వేర్ ఇస్ జోజోస్ క్యాప్? అంకుల్ ఇస్ టేకింగ్ ఫోటో. అక్కడ ఫుడ్ కొనుక్కొని తినేసామండి. తినేసి రిటర్న్ బయలుదేరాము. ఏముంటుంది, బ్రెడ్, బటరు ఇట్లాంటివే కదా అక్కడ దొరికేవి. తినేసాము. వచ్చేటప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఉండదు కదా. అందరం టైర్డ్ అయిపోయాము. జోనా ఫేస్ చూడండి ఎట్లా ఉందో. కానీ ఈ సీనరీస్ మటుకు చాలా బ్యూటిఫుల్గా అట్లాగే ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అసలు రిటర్న్ రాబుద్ది కాదు. కానీ ఇంకా మనం ఇంకా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆబ్వియస్గా మేము రిటర్న్ బయలుదేరిపోయాము. ఫైనల్లీ ల్యాండ్ అయిపోయింది. మన బస్ స్టాప్ వచ్చేసింది. దిగండి, బస్ దిగండి. ఇంకా మెల్లగరా బాబోయ్. దీని మధ్యలో కాలు పెట్టకండి, జాగ్రత్త. ఏం చేస్తున్నారు? హగ్గింగ్ ఎత్తుకుంటున్నావా? ఆఫ్ విడర్జేన్. ఓకే అండి, ఇవాళకి ఇంత సంగతులు. మరి కథ కంచికి మేమింటికి. చలో అయితే బాయ్ అండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ అసలు మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ ఆల్సో కమెంట్. సరే మరి బాయ్ బాయ్, థ్యాంక్ యూ, మీ బెర్లిన్ అక్క.